హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. జున్ను ఈ పేరు చెప్పగానే నోరూరని తెలుగు వాళ్ళు ఉండరు. అంత ఇష్టం తెలుగు వాళ్ళకి ఈ జున్ను అంటే. ఒకప్పుడు పల్లెటూరులో మాత్రమే దొరికేది ఈ జున్ను. ఇప్పుడైతే ఆ పల్లెటూర్ల కంటే సిటీల్లోనే ఎక్కువగా దొరుకుతుంది జున్ను. అలాంటి ఓ జున్నును ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే పాలకొల్లు వారి హోమ్ మేడ్ జున్ను, అందులోనూ కొండ జున్ను. మరింకెందుకు ఆలస్యం, ఆ కొండ జున్ను కథ ఏంటో తెలుసుకుందాం రండి. జున్ను అనగానే నాకు మా చిన్నతనంలో మాకు పాడి అనేది ఉండేది. అంటే పాడి అంటే పొలంతో పాటు వ్యవసాయం చేసేటప్పుడు మా నాన్నగారు గేదెలను కూడా పెంచేవారనమాట. అప్పుడు మాకు అంటే జున్ను అనేది రెగ్యులర్ ఐటెం కాదు. ఎందుకంటే ఆ గేదె ఈనడం అంటారు, గేదె ఈనినప్పుడు మాత్రమే ఈ జున్ను పాలు అనేవి వస్తాయి. అప్పుడే ఇంట్లో మా అమ్మ జున్ను తయారు చేసేది అనమాట. చిన్నప్పుడు అయితే మాకు సంవత్సరానికి ఒకసారి అని ఇలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, ఇంకా అప్పుడు జున్ను అంటే ఒక రకమైన క్రేజీ ఫీలింగ్ అనమాట. బయట కూడా మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నంత ఈజీగా అప్పుడు బయట మార్కెట్లో ఎక్కడ అమ్మేవారు కాదు. అందరూ కూడా గేదెల్ని ఆవుల్ని పెంచుకుంటూ ఉండేవారు. ఎవరిళ్ళల్లో ఈ గేదెలు ఆవులు ఈనప్పుడు ఈ జున్ను తయారు చేసి ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. అప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రామకృష్ణ గారి జున్ను పుణ్యమా అంటూ చిన్నప్పుడు మా అమ్మ తయారు చేసిన ఆ జున్ను, ఆ తీపి జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి గుర్తొచ్చాయి. నాకే కాదు, నాకు తెలిసి గోదావరి జిల్లాల్లో కానీ లేకపోతే ఈ పాడి ఎవరికైతే ఉంటుందో గతంలో వాళ్ళందరికీ కూడా ఇలాంటి అనుభవాలే ఉండుంటాయి బహుశా. హైదరాబాద్లో అయితే మాత్రం మీరు జున్ను తినాలంటే ఈ రామకృష్ణ గారు తయారు చేసే పాలకొల్లి వారి జున్ను ఒక్కసారి ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. మనం కూడా టేస్ట్ చేద్దాం. ఎప్పుడో మీ పాత విషయాలన్నీ చెప్పి మీకు బోర్ కొట్టిస్తున్నానేమో బహుశా. జున్ను తిందాం. అసలు చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. అబ్బాబ్బా, జున్ను తిని చాలా రోజులైంది నిజానికి. చూసారా, వావ్. ఆ బెల్లం ఫ్లేవరు, ఆ మిరియాల ఫ్లేవరు, ఇలాచీ ఫ్లేవరు, రామకృష్ణ గారి జున్ను అదరహో. అందులోకి ఈ మట్టి కుండలో తయారు చేస్తున్నారేమో, ఆ కుండ అరోమా కూడా ఈ జున్నుకి మిక్స్ అయ్యి ఈ జున్ను తింటుంటే మైమరిచిపోతాం అనమాట. అంత మంచి టేస్ట్. ఇందాక మా అమ్మ జున్ను తయారు చేసేదని చెప్పాను కదా, దగ్గర నాకు ఆ టేస్ట్ ఒక్కసారిగా మళ్ళీ గుర్తొచ్చిందన్నమాట. నాకైతే ఒక గిన్నె అయితే ఖచ్చితంగా సరిపోదు, ఇంకా తినాలి. ఈ కుండని ఆ చివర్లో ఆ కుండలో ఈ మిరియాల పొడి ఇవన్నీ కూడా అంటుకుని ఉన్నాయి. అవన్నీ అలా ఎందుకంటే జున్ను అనగానే జురుకు తినేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి మంచి టేస్టీ జున్ను తయారు చేసే పాలకొల్లు వారి జున్ను తయారీ కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఈ జున్ను అంటే చాలా ఫేమస్. రామకృష్ణ గారు, అసలు ఫస్ట్ ఈ జున్ను గురించి మాట్లాడుకోవడం కంటే ముందు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేం చదువుకున్నారండి? నేను బీఎస్సీ కంప్యూటర్ చేశానండి, పెనుగొండ. మాది వచ్చేసి పోడూరు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను చదివింది మట్టికి పెనుగొండ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ చదివానండి. చాలా జాబ్స్ కూడా చేశాను. చాలా జాబ్స్ చేసిన తర్వాత చాలా వ్యాపారాలు కూడా స్టార్ట్ చేశాను. కానీ అనివార్య కారణాల వల్ల అవి సక్సెస్ కాలేదు. తర్వాత ఒక టైంలో నాకు జున్ను అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. సో ఈ జున్ను వ్యాపారం ఎందుకు తీసుకోకూడదని ఒక వేరే అతనితో పార్ట్నర్షిప్లో నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే చాలామంది ఇప్పుడు బీఎస్సీ చదువుకున్నారు అంటే
మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు ఇదంతా మనకి ఇంత బాగా చదువుకున్నాం, ఇంత మంచి చదువుకున్నాం, వేరే ఉద్యోగాలు ఎందుకు చేసుకోకూడదు, మంచి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగం వైపు ఎందుకు వెళ్ళకూడదు అని ఎవరు మిమ్మల్ని అటువైపు లాగలేదా? ఇప్పటికీ చాలామంది అంటూనే ఉంటారు ఇప్పటికీ. కానీ బట్ సాటిస్ఫాక్షన్ అన్నది దీంట్లోనే ఉన్నది. జాబ్లో సాటిస్ఫాక్షన్ కన్నా సొంతంగా బతకటంలో, సొంతంగా వ్యాపారం చేయటంలో, సొంతంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయటంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు చాలా అంటే ఉద్యోగాలు చేసామంటున్నారు, మళ్ళీ వ్యాపారాలు చాలా చేశాను, అందులో కూడా నష్టపోయినా అన్నారు, మళ్ళీ అయినా సరే వ్యాపారాన్ని చేస్తున్నారు. ఏంటి మీ నమ్మకం ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు వ్యాపారం చేయాలనేది ఒక ఇది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు పాలాపారం చేసేవారు. సో ఆ ఇంపాక్ట్ ఏంటో నాకు తెలియదు. యాక్చువల్లీ వ్యవసాయం చేసేవారు, పాలాపారం చేసేవారు. కానీ మా నాన్నగారు కూడా అత్తమాటు వ్యాపారంకి వెళ్ళటం, మా నాన్నగారు లేని టైంలో నేను హ్యాండిల్ చేయటం లాంటి వలనేమో నాకు వ్యాపారం అంటే అదొక వ్యాపారం అంటే చిన్నప్పటి బాగా ఇష్టం. మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఒక దగ్గర పని చేయడం కాదు, మన కష్టం మన పని అయితే మనం ఎంతైనా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా మనకి ఉపయోగం. ఒకరి దగ్గర ఎంత పని చేసినా ఎంత సాలరీ అంటే అంతే వస్తుంది. బట్ మన పని అనుకోండి, మనం ఎంత పని చేసినప్పుడు మనకు ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి పొద్దున్న సాయంత్రం దాకా పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆర్డర్ లేని రాబట్టి శుభ్రంగా మంచిగా తినేసి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు, ఎవరితోటి వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్ ఉంటుందండి. రామకృష్ణ గారు, మీ జర్నీ అంతా కూడా చాలా ఇన్స్పిరేషనల్గా, చాలా స్వీట్గా ఉంది. ఇకపోతే మీ స్వీట్ జున్ను దగ్గరికి వద్దాం. ఏంటి పాలకొల్లు వారి జున్ను? అంటే జున్ను చాలా చోట్ల దొరుకుతుంది, పాలకొల్లు వారి జున్ను స్పెషాలిటీస్ ఏంటి? అసలు మీరు తయారు చేసే జున్ను ప్రత్యేకతలు ఏంటి? యాక్చువల్లీ జున్ను అనగానే మనకి హైదరాబాద్లో దొరికే జున్ను అనగానే మ్యాక్సిమం అంతా మిల్క్ పుడింగ్ ఉంటుంది. ద మిల్క్ పుడింగ్కే పైన మిరియాలు ఇలాచి వేసి కవరింగ్ ఇచ్చి జున్ను అని అమ్మేస్తారు. సో ఏదంటే సిటీలో ఉన్న వాళ్ళకి జున్ను టేస్ట్ అంటే అదే జున్ను అని అనుకుంటారు. వేరే బయట ఎక్కడైనా మనలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆ జున్ను అలా మొక్కట్టుకలే ఇది జున్ను కాదని తెలిసిపోతుంది. సో మేమేంటంటే మా స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు బయట జున్ను పౌడర్లు దొరుకుతాయి, కొందరేమో పాల పౌడర్తో చేస్తారు, కొందరేమో రకరకాల మైదా పిండి అవి రకరకాలు చేస్తారు. వాళ్ళ పద్ధతులు నేను ఆక్షేపించట్లా, వాళ్ళ వ్యాపారాలు నేను ఎప్పుడు ఇదంటలే. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఆ జున్ను తిన్న వాళ్ళు ఒక్కసారి ఎప్పుడైనా పాలకొల్లు జున్ను కృష్ణకాంత్ పార్క్ కాడికి కానీ లేదంటే నాకైనా కాల్ చేసి మా జున్ను కూడా టేస్ట్ చేయండి, ఇది టేస్ట్ చేయండి, ఇది చేసేయండి. అది తక్కువ అని చెప్పను, నాది ఎక్కువ అని చెప్పను, లేదా వాళ్ళది ఎక్కువ నాది తక్కువ అని చెప్పను. మీకు ఏది నచ్చిందో అది కొనుక్కోండి. మా స్పెషల్ ఏంటంటే హైదరాబాద్లో కుండ జున్ను తయారు చేయడం మా స్పెషల్. యాక్చువల్ ప్లాస్టిక్ కప్పుల్లో కూడా చేస్తాము. ప్లాస్టిక్ కప్పుల్లో హీట్లో పెట్టడం వల్ల కొంచెం అది ఇది అని అంటారు, కానీ మ్యాక్సిమం అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మేము వాడే కప్పు వచ్చేసి మీకు కొంచెం థిక్గా ఉన్నది దళసరి కప్పు వాడుతూ ఉంటాం అన్నమాట. మీకు హలీం వాటిల్లో వాడతాం. డైరెక్ట్గా హీట్లో పెట్టం, కింద మంట వస్తుంది, దానిపైన ఒక లేయర్ వేసి దానిపైన ఒక ప్లేట్ వేసి దానిపైన ఇంకోటి పెట్టి దానిపైన పెడుతుంది. అంటే అది ఓన్లీ హీట్ తగలకుండా ఓన్లీ ఆవిరి ఒకటే తగులుతుంది. ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి మీకు 100 గ్రాములు, పావు కిలో, కేజీ, అర కేజీ బాక్సులు ఇస్తాము. మా స్పెషల్ ఏంటంటే అండి, మేము కుండలో తయారు చేసి ఇస్తాం. కుండలో తయారు కంప్లీట్గా మట్టిది. మేము బెంగాల్ నుంచి, కలకట్టా నుంచి వస్తాయండి, ఆర్డర్ పెట్టి తెప్పిస్తాం మేము. ఇక్కడ లోకల్గా దొరికే కుండలు వేరుగా ఉంటాయండి, హ్యాండ్మేడ్ కుండలు. వీటి వల్ల మనకి ఆరోగ్యానికి బాగుంటుంది. కొంచెం జున్ను కూడా మట్టి ఫ్లేవర్, అరోమా, మట్టి వాసన నుండి వస్తుంది. జున్ను తయారు చేయాలంటే ఖచ్చితంగా జున్ను పాలు అనేది కావాలి. మీరు ఎక్కడి నుంచి జున్ను పాలు రెగ్యులర్గా ఈ సీజన్లో అయినప్పుడు ఒకేసారి పాలు వస్తూ ఉంటే ఆ పాలు మేము స్టోర్ చేస్తాం, కలెక్ట్ చేసి వాళ్ళు వేరు ఉంటారు, వాళ్ళు స్టోర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము తెప్పిస్తాం. మేము జున్ను పాలు కూడా సప్లై చేస్తాం. పాలు కావాల్సిన పాలు సప్లై చేస్తాం, జున్ను కావాల్సిన జున్ను కూడా సప్లై చేస్తాం. ఏంటంటే అసలు తయారీ ప్రాసెస్ ఏంటి? మీరు జున్ను తయారీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యావరేజ్ లీటర్ పాలు కలుపుతాం. 1 లీటర్ జున్ను పాలు తీసుకుని 1 లీటరు మామూలు పాలు రెండింటికి కలిపి అర కేజీ బెల్లం వేస్తాం. బెల్లం కలిపిన తర్వాత ఒకసారి శుభ్రంగా వడకెడతాం. దాంట్లో మట్టి గిట్టి గడ్డి ఏమైనా వస్తుంది బెల్లంలో. ఆ వడకెట్టిన తర్వాత ఇలాచీ పౌడరు, మిరియాల పౌడర్ వేసి మిక్స్ చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలి, కుండలో కాలితే కుండల్లో, బాక్సులో కాలితే బాక్సులో, సెపరేట్గా వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలో కూడా చేసిస్తాం. మ్యాక్సిమం సినీ ఫీల్డ్లో మా జున్ను మట్టికి బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా డైరెక్టర్లు కానీ, హీరోలకు కానీ, వాళ్ళకి కానీ సపోజ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కేజీ కుండలో, హాఫ్ కేజీ కుండలో ఆర్డర్లు తీసుకుంటారు ఫిల్మ్ నగర్ వాళ్ళు. శుభ్రంగా తీసుకుని శుభ్రంగా గిఫ్ట్గా ఇస్తారు. అది కూడా చాలా హ్యాపీ దాన్ని. మీకు జున్ను తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది గేదెలు లాక్టేటింగ్ మిల్క్ కాబట్టి, సో ఎప్పుడైతే తల్లిపాలు బిడ్డ తాగినప్పుడు బిడ్డకి ఏ విధంగా హెల్త్ పరమైన బెనిఫిట్స్ ఉన్నాయో అదే బెనిఫిట్స్ గేదె ఇన్ని జున్ను పాలలో ఉంటాయి. సో ఆ దూడ తాగ్గా మిగిలిన పాలు తీసుకుంటాం కాబట్టి ఆ పాలులోనూ మీకు మళ్ళీ బెల్లం కూడా హెల్త్ ఇష్యూ, అండ్ మిరియాలు హెల్త్, ఇలాచీ హెల్త్. సో కంప్లీట్గా హెల్తీ ఫుడ్, డెలిషియస్ అండ్ హెల్తీ ఫుడ్.
ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఇక్కడ మీరు తయారు చేస్తున్నారు, ఆర్డర్లు ఏదైనా ఆర్డర్లు ఉంటే ఆర్డర్లు ఇస్తారు. అంటే మీ దగ్గర జున్ను కొనుక్కోవాలంటే ఏంటి ప్రాసెస్? ఎక్కడైనా స్టోర్లు కానీ లేకపోతే బళ్ళు కానీ ఏంటి ప్రాసెస్ ఏంటి? లేకపోతే ఫోన్ చేస్తే ఆర్డర్ యాక్చువల్ మా పర్మనెంట్ ప్లేస్ వచ్చేసి కృష్ణకాంత్ పార్క్ యూసఫ్గూడలో ఉంటుందండి. అక్కడ మట్టికి 2 బళ్ళు ఉంటాయి, భీమవరం జున్ను, పాలకొల్లు జున్ను. మాది పాలకొల్లు వారి జున్ను ఉంటుంది. మాది పేరు రిజిస్టర్డ్ అండ్ ఫస్ట్ సర్టిఫికెట్ ఉంది మాకు, ట్రేడ్ లైసెన్స్ కూడా ఉన్నది. పర్మనెంట్ స్టోర్ అయితే అక్కడ ఉంటుందండి. బట్ మిగతా అంతా హోమ్ డెలివరీ చేస్తాం. లేదు అంటే మా ఇంటికి ఇప్పుడు ఎక్కడైతే మీరు ఇక్కడికి వచ్చి వెంగళరావు నగర్ నలంద కాలేజీ కాడికి వచ్చి కూడా ఒకరోజు ముందు ఆర్డర్ ఇచ్చి పికప్ అక్కడి నుంచి అయినా తీసుకెళ్ళచ్చు. అది కాకుండా మినిమం 3 kgs ఉంటాయి, మినిమం 3 kgs. కానీ చిన్న కుండలు మినిమం 30 కుండలు ఉంటాయి కనుక ఆల్ ఓవర్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడైనా సరే, కొంపల్లి నుంచి వనస్థలిపురం నుంచి కొంపల్లి దాకా, అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇటు సికింద్రాబాద్ యాప్రాల వరకు ఏ ఏరియా అయినా సరే మేము డెలివరీ చేస్తాం. నేను రామకృష్ణ గారితో కలిసి చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడా BCA గ్రాడ్యుయేట్ అయ్యాను. అయితే ఏంటంటే 13 years కెరీర్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామందికి వ్యాపారం చేయాలని చాలామంది కలగంటుంటారు. ఈవెన్ నేను కూడా 20 సంవత్సరాలు కలగన్నా కానీ చేయలేకపోయాను. ఒక 1 year క్రితం అన్నయ్యతో కలిసి నేను వ్యాపారం బిగిన్ చేస్తాను. వాళ్ళు మాకు ట్విన్ సిటీస్ మొత్తం మీద చాలామంది రీసేలర్స్ ఉన్నారు, చాలామంది ఇండివిజువల్ కస్టమర్స్ ఉన్నారు. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏంటంటే మా జున్ను తిన్నాక కంపల్సరీ మన అమ్మ చేతితో తిన్న జున్ను గుర్తుకు వస్తుంది. కానీ దానికన్నా మొదట చెప్పేది ఏంటంటే జున్ను అనేది మన ప్రాచీన కాలం నుంచి మొదటి స్వీట్, అంటే మన తీపి తినం చేసుకోవాలంటే జున్నే ఇష్టపడేవారు. జున్నే ఉంది, ఇంకంతకన్నా మార్గం లేదు. అప్పుడు వ్యాపారంలో ఇష్టపూర్వకంగా చేస్తే మీకు దానికి మించిన సాటిస్ఫాక్షన్ లేదు. నాకు 13 years కెరీర్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నేను అందులో పొందని సంతృప్తి ఈ వ్యాపారంలో చూశాను. మీరు నమ్ముతారో లేదు, రోజుకి మేము ముగ్గురం ఆడుతూ పాడుతూ 100 kilometers తిరిగేస్తాం. అంటే ఒక్కొక్కసారి వర్షంలో ఇబ్బంది పడవచ్చు, ఎండలో ఇబ్బంది పడవచ్చు, కానీ ఏంటంటే మా జున్ను తిన్నాక వాళ్ళు పొందే సంతృప్తి చూసినాక మా కష్టం మర్చిపోవచ్చు. హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, స్వీట్ షాప్స్ కానీ, మన బేకరీస్ కానీ చాలా చోట్ల మేము హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఎక్కడైనా ఫ్రీ డెలివరీ చేస్తాం. మినిమం 3 kgs ఉండాలి. అండ్ జున్ను మిల్క్ కూడా మేము సప్లై చేస్తుంటాము. ఈ జున్ను అనేది మా హోమ్ మేడ్లో మేము ఇంటికాడ చేస్తుంటాము. మా బ్రదర్ రామకృష్ణ గారు అండ్ వెంకట్ గారు మన సికింద్రాబాద్ సైడ్ చేస్తారు. మా అన్న ఇటువైపు చేస్తారు. నేను హైదరాబాద్ సైడు మొత్తం మేము సప్లై చేస్తుంటాము. ఓవరాల్గా పాలకొల్లు వారి రామకృష్ణ గారి జున్ను అదిరిపోయింది. మీరు కూడా ఎవరైనా ఈ పాలకొల్లు వారి జున్ను తినాలనుకుంటే హైదరాబాద్ యూసఫ్గూడలో ఉన్నటువంటి కృష్ణకాంత్ పార్క్ మెయిన్ గేట్ దాటిన తర్వాత పాలకొల్లు వారి జున్ను అనే ఒక బండి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఈ జున్ను కొనుక్కుని తినొచ్చు. లేదు మీకు ఇంకా ఏమైనా బల్క్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారు, లేదు ఏదైనా ఫంక్షన్లకి ఏమైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నట్టయితే డిస్క్రిప్షన్లో రామకృష్ణ గారి అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా పెడతాను. ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి లేదా అడ్రస్కి వచ్చి మీ ఆర్డర్ మీరు చేసుకుని హ్యాపీగా మంచి తీయని పాలకొల్లు వారి జున్ను తినొచ్చు అనమాట. ఇది పాలకొల్లు వారి జున్ను కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.